నేను నర్సింపేట 26వ వార్డులో మున్సిపల్ కౌన్సిలర్గా అభ్యర్థిగా 26వ వార్డు కౌన్సిలర్గా పోటీ అభ్యర్థిగా చేస్తున్నాను. నా పేరు గాజుల విమల రాము. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే దొంతిమాధవ్ రెడ్డి గారి ఆశీస్సులతో ముందుకొచ్చి చేయడం జరుగుతుంది. గడప గడపకు వెళ్ళి ఏ సమస్యలు ఉన్నా 26వ వార్డులో అన్నీ తెలుసుకుంటున్నాము. సమస్యలన్నీ సాల్వ్ చేద్దామని ముందుకొచ్చాము. ఏదైనా ఉన్న సమస్యని పరిష్కారం చేస్తాము. ముందుగా నర్సంపేట 26వ వార్డు ప్రజలకు నమస్కారాలు. నేను గాజుల రాము విమల 26వ వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఎన్నికల పరిణామించాము. మేము ఈ ఎన్నికలకు ప్రజలకు ఏదో మా వార్డులో ఉన్న సమస్యలు పరిష్కరించి వాటిని ముందుకు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని సాల్వ్ చేసే ఉద్దేశంతోనే ముందుకు వచ్చారు తప్ప ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదు. ఈ వార్డు మా నర్సంపేటలో ఇంత ప్రముఖమైన 26వ వార్డు ప్రముఖమైంది. అన్ని వ్యాపార వర్గాలని అన్ని వర్గాల ప్రజలున్న ఇది కొంచెం వివక్ష గురైంది. గతంలో గెలిచిన నాయకులు కానీ లేకపోతే గత ప్రభుత్వాలు కొంచెం నిర్లక్ష్యానికి కొంత గురైంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రభుత్వం ఉంది, మాకు సహకరించండి. ఖచ్చితంగా ఈ ఉన్న సమస్యలు ఏదైతే డ్రైనేజ్ సమస్యలు ఎక్కువ మా దృష్టికి వచ్చినాయి, ఆ డ్రైనేజ్ సమస్యలు సాధ్యమైనంత వరకు సార్తో మా వార్డుకు సందర్శించినప్పుడు సార్తో చెప్పడం జరిగింది. సార్ కూడా చూసి కొన్ని నిధులను మంజూరు చేయడానికి సుముఖం చూపిళ్ళు కొన్ని వార్డులు కూడా శాంక్షన్ చేసి 1-2 వర్కులు అయినాయి. మిగతా పనులు కూడా తొందరలోనే వాటిని కంప్లీట్ చేస్తాం. అది మా ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఖచ్చితంగా కాలువలను సైడ్ కాలువలు కానీ సీసీ రోడ్ రెన్యువల్స్ కానీ ఏ పరైనా చుట్టుపక్కల ఉన్న 20-30 వార్డులలో ఏదో ఒక పనులు జరుగుతున్నాయి. ఏ పని జరగకుండా కొంత నిర్లక్ష్యానికి గురైన వార్డు ఇదే. ఖచ్చితంగా సార్ ఆశీస్సులతో వార్డును అభివృద్ధి చేయడమే ఎజెండా తప్ప వేరే ఎజెండా ఏమీ లేదు. దయచేసి విజ్ఞులైన ప్రజలు ప్రతి ఒక్కరు ఆలోచించి ప్రభుత్వం ఉంది సహకరించండి, అభివృద్ధిని కోరుకోండి. ధన్యవాదాలు.